62 ఏండ్ల ఆంటీ ఒకరు కొడంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చిండ్రు. హైదరాబాద్కి వచ్చి వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు పెద్దగా అయినరు, హైదరాబాద్కి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అమ్మ ఇప్పుడు ఊర్లో ఏముంటావు, నాయన ఇప్పుడు ఊర్లో ఏముంటావు, వచ్చేసే ఇంకా అయిపోయిన జిందగీ మనది ఊర్లో, సిటీకి వచ్చి ఉండండి. ఉంటున్నారు. అరే బెటా అక్కడ అంత పెద్ద ఇల్లు ఉంది, ఇంకా అవన్నీ తాళం వేసి వచ్చేసేయాలని అట్లా కుదరదు. కొన్ని రోజులు ఈడుంటాం, కొన్ని రోజులు ఆడుంటాం. ఇప్పుడు మోకాలు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లనే ఆల్రెడీ మోకాలు నొప్పులు ఉండే, అరుగుదల కూడా ఉండే, ఆపరేషన్ కూడా చేయించుకోమనేసి చెప్పారు. మళ్ళా ఏమో ఒకరోజు ఎవరో అరే డాక్టర్ చేతన్ దగ్గర పోండి, ఫలానా హోమియోపతి డాక్టర్ ఉన్నారు, మంచి మందులు ఇస్తారు, నొప్పి తగ్గుతుంది అనే చెప్తే మన దగ్గరకు వచ్చిండ్రు. మన దగ్గర వచ్చి ఏమన్నాడు తెలుసా మీకు? మా కొడుకు ఇంట్లో ఉంటే మోకాలు నొప్పులు పెరుగుతున్నాయి, మా ఊరికి పోయి ఉన్నప్పుడు మోకాలు నొప్పులు తగ్గుతున్నాయి అన్నారు. అరే ఇదేంది విచిత్రం అనేసి నాకు కూడా అనిపించింది, ఏదో గమ్మత్లాగా కనిపిస్తుంది ఇది అనేసి. హోమియోపతిలో ఎట్లా ఉంటుందంటే మేము డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకుంటాం. ఎందుకమ్మా, ఏంది మీ కొడుకుతో ఏమైనా గొడవలైనా, మీకు తిడతాడా, కొడతాడా, ఏమైంది, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, లేదు సార్ మా బాబు చాలా మంచోడు, మాకు కూడా డబ్బుది ఏం తక్కువ లేదు, మా బాబుకు కూడా ఏం తక్కువ లేదు, 7-8 లక్షలు సంపాదిస్తాడు, ఐఐటీలో చదువుకుండు, ఐఐఎంలో చదువుకుండు, పెద్ద ఉద్యోగం చేస్తుండు, అయినా ఇట్లా వాళ్ళ ఇంట్లో ఉంటేనే అవుతుంది. వాస్తుది ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి కూడా మాకు ఆలోచన వచ్చింది, కానీ వాస్తు కూడా మొత్తం కరెక్ట్ ఉంది. అప్పుడు ఇట్లనే మనం మందులు ఇచ్చి పంపిస్తున్నాం, తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. ఇప్పుడు హోమియోపతి మందుతోటి తగ్గినాక మళ్ళీ రావద్దు రోగం. ఇట్లా ఇంకోటి కూడా చెప్తా. ఇప్పుడు కొందరు పేషెంట్స్ ఏమంటారంటే ఫస్ట్ 2 నెలలకి మందులు ఇచ్చినాక సార్ మస్తు తగ్గింది సార్, అసలు ఇంత తగ్గుతుంది, ఇంత తొందర తగ్గుతుంది మా ఊహించుకోలేదు అనేసి చెప్తారు. మళ్ళీ ఒక 3-4 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ సార్ జ్వరం మళ్ళీ పెరుగుతుంది అంటారు. అయితే అన్ని ఆస్పెక్ట్స్లో గురించి కూడా డిస్కషన్ చేస్తే బయట పడలేదు ఎందుకు అవుతుంది అనేసి. మళ్ళా లాస్ట్కి మనకు తెలిసింది ఏంది, ఫుల్ 3.5 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నారు ఇల్లు హైదరాబాద్లో. మళ్ళా ఫ్లోర్ ఉంటుంది కదా, ఫ్లోర్ మీద టైళ్ళు లేవు, అద్దాలు ఉన్నాయి. ఎందుకు అద్దాలు? ఎందుకంటే వెట్రిఫైడ్ టైళ్ళు ఇప్పుడు మస్తు ట్రెండింగ్లో ఉన్నాయి. మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ బండలో చూస్తే మన ముఖం కనిపించాలి, అంత పాలిషింగ్ ఉండాలి దాంట్లో. ఇట్లా బల్బ్ వేస్తే దాంట్లో కూడా బల్బ్ పడి డబల్ రోషనీ రావాలనేసి అనిపిస్తుంది మనకు. కానీ మనం ఏం మర్చిపోతామంటే మన పాదం ఉంటుంది కదా, మీరు చూడండి కొందరికి వాళ్ళ పాదం కోసం స్పెషల్ చెప్పులు ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడో దొరుకుతాయి, అక్కడ పోయి 8,000, 12,000, 15,000 ఇచ్చేసి వాడే తయారు చేసి ఇస్తాడు చెప్పులు. ఎందుకు? ఆర్చెస్ ఉంటాయి మన ఫీట్ మీద, ఆ ఆర్చెస్ మీద ఇక్కడింత బరువు పడాలి, అక్కడంత బరువు పడాలి అనేసి ఉంటుంది. దేవుడు అట్లా తయారు చేసింది మన కాలు. అయితే మనం ఏం చేస్తాం, ఈ టైళ్ళు వేసి మనకు ఎట్లెట్లట్లో బరువు పడుతూనే ఉంటుంది. ఊర్లలో ఎట్లుంటాయి ఇల్లులు, బండరాళ్ళు ఉంటాయి, అయితే అవి అనీవెన్ ఉంటాయి. ఇప్పుడు బండరాలంటే అంత పాలిషింగ్ ఉండదు, అనీవెన్ ఉంటుంది. కానీ వెట్రిఫైడ్ టైల్ ఎట్లుంటుంది, మొత్తం పాలిష్డ్ ఉంటుంది. మళ్ళీ మీరు ఇంకోటి కూడా గమనించండి, ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కుక్కలు పెట్టుకుంటారు. ఈ చిన్న చిన్న కుక్కలు ఉంటాయి, ఇట్లా జేబులో కూడా వచ్చేటట్టు అంత సైజులో కుక్కలు ఉంటాయి. అంటే జర ఈ సైజ్ ఒక 2-3 kgs చేతిలో పట్టుకొని తిరుగుతారు. దాన్ని కింద ఈడిస్తే ఈ కుక్కల్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టైళ్ళ మీద ఇట్లా జారుతుంది వాళ్ళ కాళ్ళు. ఇట్లా నడిచేటప్పుడు కుక్కలు కాళ్ళు ఏమో జారుతాయి. మీ ఇంట్లో కూడా కుక్కలు ఉంటే అబ్జర్వ్ చేయండి మీరు. అయితే ఏమవుతుందంటే టైంతో పాటు ఎట్లా అయిపోతుంది, మన నడక ఈ టైళ్ళ మీద చేంజ్ అయిపోతుంది. మనం కూడా కుక్కల్లాగా జారుకుంటా నడుస్తాం, స్కేటింగ్ చేసినట్టు నడుస్తాం. అప్పుడు ఏమవుతుంది, మన మోకాల మీద ఎట్లా బరువు పడాలి అట్లా పడకుండా తప్పు బరువు ఎక్కడెక్కడ పడొద్దు అక్కడక్కడ పడుతుంది. దీంతో ఏమవుతుంది, గుజ్జు ఏదైతే ఉంటుంది కదా, గుజ్జు అంటే ఏంది, పేస్ట్ ఏదైతే ఉంటుంది కదా, అది కార్టిలేజ్, అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ పేషెంట్కి ఆల్రెడీ డ్యామేజ్ ఉండే, ఇంకా ఎక్కువ డ్యామేజ్ కూడా అవుతుంది. హోమియోపతి మందులు వాడడం వల్ల ఇంకా కంట్రోల్లో ఉంటుంది నొప్పి. మళ్ళా తర్వాత మనం చెప్పినాం, అమ్మ మీ కొడుకుని అక్కడైనా వచ్చి ఉండమని చెప్పండి, ఈ బండరాలంటే డేంజర్, లేదంటే ఒక చెప్పలు, హవాయి చెప్పలో ఏదో చెప్పలు వేసుకొని తిరగండి ఇంట్లో అనేసి చెప్తే అప్పటి నుంచి జర మెల్లగా తగ్గడం స్టార్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, 4 నెలలు టైం ఇస్తున్నాం నీకు, 4 నెలల్లో తగ్గకపోతే ఆపరేషన్ చేయించేస్తాం. ఆ పేషెంట్కి ఈరోజు వరకు ఆపరేషన్ కాలేదు, 8 ఏళ్ళు అవుతుంది మనం మందులు ఆపి.
అయితే అట్లుంటుంది హోమియోపతి మందుల ప్రభావం. ఏది అయితే మనకు అరే ఇప్పుడు కాదు కోసి పడేద్దాం అనేసి అనుకుంటాం కదా, దానికోసం కూడా మంచిగా పనిచేస్తుంది. ఈ పేషెంట్కి మనం ఇంకోటి కూడా అడిగినాం, ఏమైనా స్ట్రెస్ ఉందా అనేసి అడిగినాం. ఏం చెప్పారు తెలుసా, ఊర్లో లైఫ్ ఎట్లుంటుందంటే ఇట్లా 4కి 5కి అడుగు బయట పెట్టినామంటే చబుత్రా దగ్గర కూర్చుంటే అందరు వచ్చి నమస్తే అంటారు, బాగున్నారా, తిన్నారా లేదా, పడుకున్నారా, బాత్రూమ్ చేసిండ్రా లేదా, క్లియర్ వస్తుందా రావట్లేదా, ఫ్యాన్ నడుస్తుందా, ఇంట్లో బల్బ్ నడుస్తుందా, లైట్ ఉందా లేదా, ఇట్లానే ముచ్చట పెట్టుకుంటా 8-8:30 అయిపోతుంది. మాకు సీరియళ్ళు పెట్టుకునే అవసరం ఉండదు, మాకు సీరియళ్ళు చూసే అవసరం ఉండదు, ఏముండదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఆ ఫేస్బుక్లు చూడడం, యూట్యూబ్లు చూడడం. ఎందుకంటే ఇంటి పక్కకు కూడా ఎవరు మాట్లాడడానికి లేరు, ఒక ఒంటరితనం వచ్చేస్తుంది మనం మొత్తం. అరే అవును ఇంకా ఇట్లానే ఉండాలి మనిషి అనేసి, ఎవరితో మాట్లాడొద్దు, సప్పుడు చేయొద్దు. ఇంట్లో ఏమైనా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఊర్లలో, మనం అరుచుకుంటా మాట్లాడుకుంటే కూడా బయటికి సౌండ్ పోతే కూడా ఫికర్ చేయం. ఇక్కడ అరే వానికి డిస్టర్బెన్స్ అవుతుంది, వీనికి డిస్టర్బెన్స్ అవుతుంది, పక్కింట్లో ఎంతమంది ఉంటారు కూడా మనకు అర్థం కాదు. అయితే అట్లుంటుంది. అయితే ఈ ఏంటంటే సోషల్ లైఫ్ ఎట్లయితే తగ్గిపోతుంది కదా, అట్లా కూడా రోగాలు పెరుగుతున్నాయి, ఒంటరితనాలు ఎక్కువ అయిపోతున్నాయి. దానివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ ఇవైతే వస్తున్నాయి. సరే, మోకాలు నొప్పులు, షుగర్ వ్యాధి, నరాల బలహీనత ఇవన్నీ కూడా వస్తున్నాయి. నేను అబద్ధం చెప్తున్నా అని మీకు అనిపిస్తే చాట్‌జీపీటీలో కొట్టేసి చూసుకోండి మీరే. మళ్ళా ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తా మీకు. మోకాల నొప్పులు తగ్గించుకోవడానికి మీకు మంచి ఉపయోగపడే హోమ్ రెమెడీ ఏంది అంటే, మీరు సొంటి పౌడర్ ఒక 1/2 స్పూన్, దాంట్లో 2 డ్రాప్స్ తేనె వేసుకొని ఇట్లా కలుపుకోండి. అది డైలీ ఇట్లా చటాయించేసేయండి మార్నింగ్ ఏం తినే ముందు, అట్లా చేయండి. దాని తర్వాత 1/2 కప్ మీరు గోరువెచ్చని నీళ్ళు తాగండి, మీకు కాన్స్టిపేషన్ బెటర్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత మీకు మోకాల్లో కూడా కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎందుకు, దీంట్లో ఉండే ఏవైతే ప్రాపర్టీలు ఉంటాయి కదా, అవి మీ గుజ్జుని కొద్దిగా గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఏదైతే ఉబ్బరితనం వచ్చింది కదా మీ బాడీలో, అది కూడా తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నమస్తే.